మీరు ఏం మాట్లాడాలనుకో మాట్లాడి నేను ఇన్స్టాలో పెడతాను. మున్సిపాలిటీ కావాలని కోరుకున్నారు కానీ గోపన్పల్లి కలపాలని ఆయన ఉద్దేశం లేదు. ఇప్పుడు అక్కడ నుంచి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి పారిపోయాడు. నీ అయ్యా జాగిరా ఎందుకు వస్తావు మా ఊరికి? మా ఊర్లో అందరు మున్సిపాలిటీ కలపకంటే నువ్వు ఎందుకు కలిపినావు? ఇక్కడ కంగారు మిషన్ వల్ల క్యాన్సర్ వస్తుంది, ఆ బాంబులు పెట్టడం వల్ల మా ఇండ్లు కూలిపోతున్నాయి అంటే నేను గెలవగానే ఫస్ట్ ఇక్కడ నుంచి క్రషర్ మిషన్ తీసేస్తాను. కమిషన్ తీసుకొని అదే క్రషర్ మిషన్ కి నువ్వు పోలీసులో పెట్టుకుని అండగా నడిపిస్తున్నావు. ఏమనుకుంటున్నావు నువ్వు? ఎమ్మెల్యే లక్షల ఓట్లతో నీకు బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ డిపాజిట్ కూడా రాదని చెప్పి ఇందుకు మనం తెలియజేస్తున్నా. జుక్కల్ ఎమ్మెల్యేకు నిరసన సభ జరిగింది. నియోజకవర్గంలోని బిచ్చుకుంద మండలం గోపన్పల్లి గ్రామంలో ఆయనకు గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ నాటకీయ పరిణామాలు కొన్ని చోటు చూసుకున్నాయి. పోలీసులకు, గ్రామస్తులకు, యువకులకు వాగ్విధం జోరుగా నడిచింది. ఈ వీడియోలో వారు మాట్లాడిన సంభాషణలు అంటే మీకు మొత్తం అంటే మీకు మొత్తం అర్థమైపోతుంది. ఇప్పటిదాకా మీరు విన్నది కొద్దిగా షార్ట్ కట్లో నేను డెమో పెట్టినా. దాని తర్వాత మీరు పూర్తిగా వీడియో చూసేయండి. క్లియర్గా కటింగ్ లేకుండా ఎక్కడ ఇది లేకుండా మీకు మొత్తం వీడియో మీకు ఇప్పుడు వస్తుంది, మీరు చూడండి. మీరు ఏం మాట్లాడాలనుకో మాట్లాడి నేను ఇన్స్టాలో పెడతాను. ఇప్పుడు మాట్లాడండి. మీరేం మాట్లాడారు సార్? ఏం లేదు, నేను పబ్లిక్ ఒపీనియన్ నూతన మున్సిపాలిటీలో గోపన్పల్లి గ్రామాన్ని కలిపేటప్పుడు గోపన్పల్లి గ్రామంలో ఏ వ్యక్తికి కూడా సమాచారం ఇవ్వకుండా దౌర్జన్యంగా అసలు మా ఊరు ఉన్నదా లేదా అన్నట్టు ఉంది. మేమందరం ఏకతాటి పడికాయి మేమందరం ఎమ్మెల్యే గారి దగ్గర కూడా తుఫాను కార్లు కట్టుకొని 200 నుంచి 300 మంది వెళ్ళినాం. సార్ మా ఊరు కలపకండి, మా దగ్గర అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువ ఉన్నారు, మా దగ్గర మున్సిపాలిటీ అయితే అన్ని ధరలు పెరుగుతాయి, మా దగ్గర అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారని చెప్పి పోతే మాకు అపాయింట్మెంట్ మేము వస్తున్నామని తెలుసుకొని సమాచారం తెలుసుకుని ఎమ్మెల్యే అప్పుడు అక్కడ నుంచి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి పారిపోయాడు. తర్వాత మేము ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా చెప్పడం జరిగింది, మీ ఎమ్మెల్యే గారు రమ్మనండి, ఎందుకు మా ఊరు కలుపుతుండు, ఊరు కలపడం వల్ల ఏం లాభాలు ఉన్నాయని చెప్పి మాకు చెప్పమనండి అని కలెక్టర్ గారికి నోటి వివరణ ఉత్తరం ఇస్తే కలెక్టర్ గారు వచ్చి వివరణ తీసుకున్నారు. కానీ ఎమ్మెల్యే గెలిచి నుంచి ఇప్పటి వరకు కూడా గోపన్పల్లికి రాలేడు. ఈ రోజు మున్సిపాలిటీ ఎలక్షన్ రాటిందని చెప్పేసి ఎప్పుడో వేసిన సీసీ రోడ్కి ఇప్పుడు ఇనాగ్రేషన్ చేయడం నీ అయ్యా జాగిరా? ఎందుకు వస్తావు మా ఊరికి? మా ఊర్లో అందరు మున్సిపాలిటీ కలపకంటే నువ్వు ఎందుకు కలిపినావు? నీ కలపమని మేము లెటర్ ఇచ్చినామా? అందరూ ఉన్న 1000 ఓట్లలో 900 నుంచి 800 ఓట్ల మంది అందరం కూడా మేము మున్సిపాలిటీ వద్దని కూడా గోపన్పల్లి మున్సిపాలిటీలో కలపద్దని చెప్పి నినాదాలు ఇచ్చినాం. మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేసినాం, కలెక్టర్ లెటర్లు ఇచ్చినాం, అన్ని చేసినాం. అయినప్పటికీ మాకు పిలిచి ఒక్కసారి మాట్లాడలే ఎమ్మెల్యే, నువ్వు ఈరోజు మా ఊరికి ఎందుకు వస్తున్నావు? గెలిచిన తర్వాత అప్పుడు ఎప్పుడో ప్రచారానికి వచ్చినావు. అయితే ఇప్పుడు ఎందుకంటే అందరు సార్ ఎక్కడికి అందరూ
ఏదైనా మేము ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి మామూలు ఏంటంటే మీరు ఆపేస్తే వచ్చినప్పుడే కదా సార్ ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి చెప్పాలంటే రెస్పెక్ట్ ఇవ్వాలి ఊరుకోరు ఏనంటే అయిపోలే గుర్తుపెట్టుకోవాలి మరి అదే టీఆర్ఎస్ కలిపినట్టు ప్రచారం చేస్తున్నారు, అది అబద్ధము. మున్సిపాలిటీ పిచ్చుకుందే కావాలని అన్న వంచే తప్ప కానీ గోపన్పల్లి తీసుకుపోయాలి కల్పని టీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడు కూడా ఏది లేదు, కాంగ్రెస్ వాళ్ళే ఇది తీసుకున్నారు. కాబట్టి మేము దీన్ని ఖండిస్తున్నాం. టీఆర్ఎస్ మీద అబద్ధం ప్రచారాలు చేస్తున్నారు, అది తప్పు. టీఆర్ఎస్ ఖాళీ ఓన్లీ బిచ్చుకుందా మున్సిపాలిటీ కావాలని అంతే కోరుకున్నారు. తప్పి మాజీ ఎమ్మెల్యే మున్సిపాలిటీ కావాలని కోరుకున్నారు కానీ గోపన్పల్లి అన్న కలపాలని ఆయన ఉద్దేశం లేకుండా ఇది అబద్ధం ప్రచారం చేస్తున్నాడు. అది ఎప్పటికి కూడా మంచిది కాదు. ఈ ఎమ్మెల్యే రాంగ్ ప్రచారం చేసి ఊళ్ళో కూడా ఇది టీఆర్ఎస్ వాళ్ళు తీసుకొచ్చారని అంటున్నారు. అది ఎంతవరకు కాదని మేము ఖండిస్తున్నాం సార్. గోపన్పల్లి గ్రామాన్ని కలిపేటప్పుడు గోపన్పల్లి గ్రామంలో ఏ వ్యక్తికి కూడా సమాచారం ఇవ్వకుండా దౌర్జన్యంగా అసలు మా ఊరు ఉన్నదా లేదా అన్నట్టు ఉంది. మేమందరం ఏకతాటిపాడికాయి మేమందరం ఎమ్మెల్యే గారి దగ్గర కూడా తుఫాను కార్లు కట్టుకొని 200 నుంచి 300 మంది వెళ్ళినాం. సార్ మా ఊరు కలపకండి, మాది అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువ ఉన్నారు, మా దగ్గర మున్సిపాలిటీ అయితే అన్ని ధరలు పెరుగుతాయి, మా దగ్గర అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారని చెప్పి పోతే మాకు అపాయింట్మెంట్ కూడా మేము వస్తున్నామని తెలుసుకొని సమాచారం తెలుసుకొని ఎమ్మెల్యే అప్పుడు అక్కడ నుంచి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి పారిపోయాడు. తర్వాత మేము ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా చెప్పడం జరిగింది, మీ ఎమ్మెల్యే గారు రమ్మనండి, ఎందుకు మా ఊరు కలుపుతుండు, ఊరు కలపడం వల్ల ఏం లాభాలు ఉన్నాయని చెప్పి మాకు చెప్పమనండి అని కలెక్టర్ గారికి నోటి వివరణ ఉత్తరం ఇస్తే కలెక్టర్ గారు వచ్చి వివరణ తీసుకున్నారు. కానీ ఎమ్మెల్యే గెలిచి నుంచి ఇప్పటి వరకు కూడా గోపన్పల్లికి రాలేడు. ఈ రోజు మున్సిపాలిటీ ఎలక్షన్ రాటిందని చెప్పేసి ఎప్పుడో వేసిన సీట్ రోడ్కి ఇప్పుడు ఇనాగ్రేషన్ చేయడం నీ అయ్యా జాగిరా, ఎందుకు వస్తావు మా ఊరికి, మా ఊర్లో అందరు మున్సిపాలిటీ కలపగలితే నువ్వు ఎందుకు కలిపినావు, నీ కలప మేము లెటర్ ఇచ్చినామా, అందరూ ఉన్న 1000 ఓట్లలో 900 నుంచి 800 ఓట్ల మంది అందరం కూడా మేము మున్సిపాలిటీ వద్దని కూడా గోపన్పల్లిని మున్సిపాలిటీలో కలిపొద్దని చెప్పి నినాదాలు ఇచ్చినాం, మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేసినాం, కలెక్టర్ లెటర్లు ఇచ్చినాం, అన్ని చేసినాం. అయినప్పటికీ మాకు పిలిచి ఒక్కసారి మాట్లాడలే ఎమ్మెల్యే, నువ్వు ఈరోజు మా ఊరికి ఎందుకు వస్తున్నావు, గెలిచిన తర్వాత అప్పుడు ఎప్పుడో ప్రచారానికి వచ్చినావు, అయితే ఇప్పుడు వచ్చినావు, అంతకుముందు ఏమన్నా ప్రచారానికి వచ్చినప్పుడు ఇక్కడ కంగారు మిషన్ వల్ల క్యాన్సర్ వస్తుంది, ఆ బాంబులు పెట్టడం వల్ల మా ఇండ్లు కూలిపోతున్నాయి అంటే నేను గెలవగానే ఫస్ట్ ఇక్కడ నుంచి క్రషర్ మిషన్ తీసేస్తాను, కమిషన్ తీసుకొని అదే క్రషర్ మిషన్కి నువ్వు పోలీసులో పెట్టుకుని అండగా నడిపిస్తున్నావు, ఏమనుకుంటున్నావు నువ్వు ఎమ్మెల్యే, ఇప్పుడు వచ్చినావు ఇంకోసారి మా ఊరికి వచ్చినా మా ఊరు వాళ్ళు నీకు చెప్పిస్తారు, రేపు మున్సిపల్ ఎలక్షన్లో ఓట్లతో నీకు బుద్ధి చెప్తారు, కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ డిపాజిట్ కూడా రాదని చెప్పి ఇందుకు తెలియజేస్తున్నా.